చరణ్ టీవీకి స్వాగతం. జర్నలిస్టుల పేరుతో అడ్డదారులు, వసూళ్లు, సెటిల్మెంట్లే వారి లక్ష్యం. అధికారులను మచ్చిక చేసుకొని అక్రమాలు, వచ్చిన ముడుపుల్లో పంపకాలు, టూర్లు, షికార్లు కొడుతూ జల్సాలు. జర్నలిస్టు అంటే ఒకప్పుడు సమాజానికి సేవ చేసేవాడు అని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జర్నలిస్టు అంటే జనాన్ని దోచుకోవడమే అనే కొత్త అర్థాన్ని లిఖిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. జర్నలిస్టు పేరుతో వీరు చేసే ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అక్షర జ్ఞానం లేకున్నా అన్ని తామే అంటూ అధికారులను మభ్యపెట్టి అందిన కాడికి దాచుకోవడమే వీరి పని. ఉమ్మడి మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో కొన్నేళ్లుగా వీరే రాజ్యమేలుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, పోలీస్ స్టేషన్, ఆర్డీఓ, ఆర్టీఏ, సబ్ రిజిస్టర్, ఎక్సైజ్ ఆఫీసులలో వీరి హవా నడుస్తుంది. ఇటీవల జరిగిన ఘటనలు మచ్చుకు కొన్ని. ప్రెస్ అంటే ఇబ్బంది ఉండదని మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ను కొందరు జర్నలిస్టులు తమ సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చుకుని ముందుకు సాగుతున్నారు. కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన అర్జీదారులు అవసరాలను తెలుసుకుని వారి పని ఏ అధికారి వద్ద జరుగుతుందో ముందే గుర్తించి బేరాలు కుదుర్చుకుంటున్నారు. సార్కు ఇంత, మాకు ఇంత అని ఆ పనులను చక్కబెడుతున్నారు. అధికారులు కూడా మధ్యవర్తుల ద్వారా వస్తున్న సమస్యలనే పరిష్కరించేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అధికారులు కొందరు జర్నలిస్టులను ఎంకరేజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలాగైతే తమకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అదునుగా భావించిన కొందరు జర్నలిస్టులు కలెక్టరేట్ ఓ ఉన్నతాధికారికి తామే ఏజెంట్లం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కార్యాలయ సిబ్బంది కొందరు బాహాటంగా చర్చించుకుంటున్నారు. జర్నలిస్టుల పేరుతో అడ్డదారులు పార్ట్ 2లో త్వరలో